ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం. నమస్తే వనజ గారు. నమస్తే అండి జయ గారు. 2025కి మనం గుడ్ బై చెప్పేసి 2026కి వెల్కమ్ చెప్పబోతున్నాం. ఎన్నో కొత్త కొత్త ఆశలు, ఆలోచనలు అందరికీ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీతో నేను చాలాసార్లు టారో గురించి చేశాను. అవును. సో 2026న అన్ని రాశుల వరకు మంచి జరగాలని కోరుకుంటూ నెక్స్ట్ ఏ రాశి గురించి చెప్పబోతున్నారు? మిథున రాశి. ఓకే ఓకే. సో 2026 మిథున రాశి వాళ్ళకి ఎట్లా ఉందో ఒక్కసారి మనం కార్డ్ ఎనర్జీస్ చూసి తెలుసుకుందాం. తప్పకుండా. సో ముందుగా ఈ ఎనర్జీస్ అన్ని మనం చూసి చెప్పే లోపల మిథున రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం అన్ని రకాలుగా మీకు బాగుండాలని మనస్ఫూర్తిగా నేను, సుమన్ టీవీ అందరం కోరుకుంటున్నాం. ఖచ్చితంగా అండి. సుమన్ టీవీ తరపున మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మిథున రాశి వారందరికీ ఆయురారోగ్యాలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళకి ఎలా ఉందండి? మిథున రాశి వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్స్ కి సూపర్ 3 స్టార్స్ వేసుకోవచ్చు. వావ్. 3 స్టార్లు అనమాట. అంటే మీరు మీ కోర్స్ మొదలు పెట్టినా, ఎటువంటి ఎగ్జామ్స్ రాసినా అట్లానే ఓవర్ కాన్ఫిడెంట్ గా ఉండొద్దు. మీ ఎఫర్ట్ మీరు వేయండి. కాకపోతే మీరు కొంచెం ఎఫర్ట్, ఒక 10 గంటలు చదివే దగ్గర 1 గంట సేపు చదువుకున్నా సరిపోతుంది. సో అంత ఎనర్జీస్ అంత బ్యూటిఫుల్ గా వర్క్ చేస్తున్నాయి మీకు. రెండోది కెరీర్ పరంగా, వర్క్ పరంగా చూసుకుంటే ఇయర్ మొత్తం మీకు చాలా చాలా సక్సెస్ఫుల్ గా ఎలివేషన్స్ చూపిస్తాయి. కొత్త కొత్త జాబ్ ఆపర్చునిటీస్ మీకు ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీరు ఒకవేళ జాబ్స్ అప్లై చేస్తూ ఉంటే గనక మీకు మల్టిపుల్ జాబ్స్ రావడం స్టార్ట్ అవుతుంది. కాకపోతే డెసిషన్ మేకింగ్ కొంచెం డిఫికల్ట్ అవుతుంది అనమాట. అంటే 2 బాగుంటాయి, 2 కంపెనీలు బాగున్నాయి, రెండిట్లో ఏది నేను చూస్ చేసుకోవాలి అన్న ఒక చిన్న డైలమాస్ అవి వీళ్ళకి. అంటే అన్ని అవకాశాలు వస్తాయి అంటారా? అన్ని అవకాశాలు వీళ్ళకి ఉన్నాయి. వినడానికి చాలా బాగుంది వనజ గారు. మ్యారేజెస్ ఎవరైతే కాలేదో వాళ్ళకి రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యే అవకాశాలు, అంటే ఏదైనా ఒక మంచి అలయన్స్ సెట్ అవ్వడము అట్లాంటిది ఆన్ ద కార్డ్స్ అనమాట. సో ఎవరైతే పెళ్లి సంబంధాలు చూస్తున్నారో, పెళ్లి చేసుకోవాలని మిథున రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ ఇయర్ చక్కగా పప్పన్నం పెట్టచ్చు అందరికి మీరు. ఓకే. మిథున రాశి ఆడవాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ ఇయర్ ఈ ఇయర్. ఓకే. చాలా చాలా బాగుంది అనమాట. అంటే ఒక క్వీన్ లైఫ్ మీరు లీడ్ చేస్తారు 2026లో. సో మీరు పట్టిందల్లా బంగారం అంటాం ఆడవాళ్ళకి, ఎందుకంటే ఇక్కడ ఫీమేల్ కార్డ్ వచ్చింది మనకి. మీరు పట్టిందల్లా బంగారం అయితే కొంచెం చూస్ చేసుకోండి. అట్లా అని మీరు రాంగ్ డెసిషన్స్ అవి తీసుకోవడానికి లేదు. ఇక్కడ రైట్ఫుల్ గా నిజాయితీగా ఏ పని మొదలు పెట్టినా అది మీకు డబల్ ఇన్కమ్ కానీ, డబల్ నేమ్, ఫేమ్ అది ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ఆడవాళ్ళకి అనమాట. వీళ్ళకు కూడా ఇంతకు ముందు ఒక వృషభ రాశి వాళ్ళకు కూడా ఎక్కువగా ఏంటంటే టీచింగ్ లో ఎక్కువగా ఇన్వాల్వ్ అవ్వమని ఉన్నది. మిథున రాశి వాళ్ళకు కూడా మీకు వచ్చిన నాలెడ్జ్ ని అవతల వాళ్ళకి ఎంతగా షేర్ చేసుకోగలిగితే, అంటే నాలెడ్జ్ షేరింగ్ అంటే ఏదో టీచింగ్ ప్రొఫెషన్ వాళ్ళే చేస్తారు అట్లా కాదు. ఇప్పుడు మీరు ఒక బాస్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంపెనీలో ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు, మీ నాలెడ్జ్ని మీ దగ్గరే ఉంచుకోకుండా నలుగురికి షేర్ చేయడం. ఒక మంచి పొజిషన్లో కంపెనీలో బాసెస్ ఉంటారు చాలా మంది. ఈ మధ్య ఏంటంటే బాస్కి ఒకలాంటి ఫియర్ వచ్చేస్తుంటది, నా కింద వాళ్ళు ఎదిగిపోతారేమో అని ఒక భయం. సో అట్లాంటి భయాలు లేకుండా మీరు మీ కింద వాళ్ళని నెక్స్ట్ లెవెల్ కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేయమని ఒక చిన్న ఇండికేషన్ అంతే ఈ కార్డ్. అంటే మనకు తెలిసిన విద్యని నలుగురికి పంచమంటారు. అంతేనండి. ఓకే. షేరింగ్ అన్నమాట. షేరింగ్ నాలెడ్జ్, అవతల వాళ్ళు కూడా నాతో పాటు వాళ్ళు ఎదగాలి అని. మిథున రాశి బాసెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడో ఒక చిన్న డ్యూయల్ మైండెడ్ గా ఉంటారనమాట. 2 మైండ్స్ లో ఉంటారనమాట. కాసేపు బాగానే ఉంటారు, కాసేపు కొంచెం మూడ్ ఆఫ్ లో ఉంటారు. కాబట్టి అది మైండ్ ని స్టేబుల్ గా పెట్టుకోండి. అండ్ మీరు ఒకవేళ చాలా సీనియర్ పొజిషన్ లో ఉంటే గనక మీ కింద వాళ్ళు ఎదుగుతానే మీరు ఎదుగుతారు అనే ఒక మైండ్, అది ఒక ఆలోచన మీకు రావాలి. ఆ క్లారిటీ మీకు ఉండాలి. ఓకే. నేను ఎదుగుతాను, నా కింద వాళ్ళని ఎదగనివ్వను అంటే కనుక మీకు గ్రోత్ ఉండదు. ఇది ఒకటే ఒక చిన్న ఇండికేషన్ వాళ్ళకి. ఒక చిన్న విషయం చెప్తాను మంచి గారు, సందర్భం కాదు కానీ మా బాస్ మా సుమన్ గారు చెప్తూ ఉంటారు, మన కింద వర్క్ చేసే వాళ్ళు, మన టీం ఎప్పుడు కూడా మనకన్నా తెలివైన వాళ్ళు ఉండాలి. కరెక్ట్. 100%. అప్పుడే మనం ఇంకా మోర్ స్టెప్స్ కి ఎదగటానికి కానీ, ఇంకా మంచి గోల్స్ ని రీచ్ అవటానికి కానీ అవకాశం ఉంటుంది అనేసి. 100%. అంటే మన కింద వర్క్ చేసే మన టీం మనకన్నా కూడా నాలెడ్జబుల్ గా ఉండాలి. ఆ ప్రెషర్ మనకు ఉంటది. అప్పుడు ఏమవుతుందంటే మన బాస్ కి కూడా ఆ ప్రెషర్ ఉంటది, అరే నా టీం నాకంటే నాలెడ్జబుల్ ఒకటి, అండ్ ఒక ధీమా
మంచి విషయాలు మనం తీసుకోగలుగుతాం, టీం ముందుకెళ్ళటానికి ఛాన్స్ అంటే టీం ముందుకెళ్ళి మనకు ఒక ధైర్యం ఉంటది. నేను లేకపోయినా నా టీం హ్యాండిల్ చేసుకుంటారులే, నేను 10 రోజులు సెలవుల్లో వెళ్ళిపోయినా నో ప్రాబ్లం, నా టీం. సో అలాంటివి. కాబట్టి మీరు ఒకవేళ ఒక సీనియర్ పొజిషన్ లో, బాస్ పొజిషన్ లో ఉంటే గనక మీ టీం ని పెంచడానికి, వాళ్ళని ముందుకు తీసుకెళ్లడానికి, వాళ్ళ ఎదుగుదలకి మీరు తోడ్పడితే. ఆ విషయంలో నేను చాలా ఇంకొక విషయం చెప్తానండి. ఆ విషయంలో నేను చాలా ముందున్నాను, నేను చాలా తెలివిగా ఆలోచించాను, మీరు కూడా నా వెనకాల నా అడుగులు వేయండి అంటారు. అంటే ఒక బాస్ గా ఆయన తెలివైన ఎంప్లాయీస్ నేను తీసుకున్నాను, నా టీం మెంబర్స్ అంతా తెలివిగా ఉన్నారు. అదే కదా, అదే ప్లస్ పాయింట్. మీకున్న టీం కూడా మీకన్నా తెలివిగా ఆలోచించండి, మిమ్మల్ని ఓవర్కమ్ చేస్తారని మాత్రం ఎప్పుడు థింక్ చేయొద్దు. ఎప్పుడు చెప్పే మాట అండి ఇది. ఎగ్జాక్ట్లీ అండి, 100% ట్రూ కదా. ఎవరు ఓవర్కమ్ ఎవరు చేయరండి, ఎందుకంటే మనం వాళ్ళ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఇస్తాం, వాళ్ళకి ఎదగడానికి ఒక అవకాశాన్ని ఇస్తున్నాం, అండ్ వాళ్ళ నాలెడ్జ్ ని మనం అక్నాలెడ్జ్ చేయడం. అంతే ఇది ఉంటే మీకు బ్యూటిఫుల్ గా 2026 ఉండబోతుంది అనమాట. అయితే ఈ సంవత్సరం మీ పెండింగ్ వర్క్స్ ఏవైతే ఉన్నాయో, ఇప్పటిదాకా మీకు ఏదైతే వాయిదాలు పెండింగ్స్ ఏవైతే ఉన్నాయో, అవి జడ్జిమెంట్స్ అవ్వచ్చు, కోర్ట్ రిలేటెడ్ అవ్వచ్చు, ఏవైనా ఈ ఇయర్ మీకు ఒక మంచి క్లోజర్, బిఫోర్ జూన్ మీకు ఒక క్లోజర్ రాబోతుంది. అయితే మీకు ఒక అడ్వైజ్ ఏంటంటే, మీ ఓవరాల్ హెల్త్ పరంగా చూసుకుంటే ఓవరాల్ గా ఒకసారి హీలింగ్స్ అంటాం. అది ఏ రకమైన హీలింగ్స్ అంటే, మామూలుగా మెడికల్ గా చూసుకుంటే ఒకసారి హెల్త్ చెకప్ చేసుకోండి. ఓకే, లేదు ఈ స్పిరిచువల్ ఎనర్జీస్ ఇవన్నీ బిలీవ్ చేస్తారంటే చక్ర హీలింగ్స్ అని, క్రిస్టల్ హీలింగ్స్ అని, ఇట్లాంటి హీలింగ్స్ ఒకసారి చేయించుకుంటే సరిపోయి, అంటే మైండ్ క్లియర్ అవుతుంది మీకు. ఇన్ని రోజులు ఏంటంటే ఒక రాంటి స్ట్రెస్ వాతావరణంలో ఉన్నారు. అదే ఎన్ని పెట్టుబడులు చేసినా దానికి ఇన్కమ్ డబల్ అవ్వకపోవడము, లేకపోతే దానికి కావాల్సిన రిజల్ట్ వాళ్ళకి రాకపోవడం, ఇట్లాంటివన్నీ జరిగినాయి ఇప్పటిదాకా మిథున రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం మాట అవన్నిటికి ఫుల్ స్టాప్ అయ్యి బ్యూటిఫుల్ గా ముందుకి వెళ్ళొచ్చు. అయితే ఇంకొకటి ఏంటంటే, మీ లైఫ్ లో ఒక మేజర్ చేంజ్ రాబోతుంది 2026లో. మంచి చేంజ్. ఆ చేంజ్ ఎట్లా ఉంటదంటే, వాళ్ళకి ఒక ఫ్రీడమ్ వచ్చినట్టు ఉంటుంది. అంతే, అదే కావాలి కదా మనందరికి కావాల్సింది. 100% ఫ్రీడమ్ కావాలి. చాలా మందికి ఉంటది, నాకు ఫ్రీడమ్ లేదు, నా లైఫ్ ఏంటి అని. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు ఏదనుకుంటున్నారో అది, ఇది పర్టికులర్ గా ఈ ఒక్క విషయం అని చెప్పలేను. కాకపోతే ఆ చేంజ్ వల్ల మీకు ఒక ఫ్రీ మైండ్, హార్ట్ అన్ని ఫ్రీ అయిపోతాయి అనమాట. బట్ ఆ లోపలే ఒక్కసారి వీళ్ళు హీలింగ్కి వెళ్ళి వస్తే గనక, ఎనీ హీలింగ్, మెడికల్ చెకప్ వెళ్తారా, ఎక్సర్సైజ్ చేస్తారా, యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజ్, లేదంటే నేచర్ లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు, ఇవన్నీ చూసుకోండి. సో వీళ్ళకి ఇంకొక అడ్వైజ్ ఏంటంటే, నేచర్ తో కనెక్ట్ అవ్వడం. వారానికి అట్లీస్ట్ 2-3 సార్లు అయినా బేర్ ఫుట్, చెప్పులు ఇప్పుడు ఏమి వేసుకోకుండా గ్రీన్ గ్రాస్ లో నడవడం వీళ్ళకి చాలా అడ్వైజబుల్. అండ్ విఘ్నేశ్వరుడు ఆరాధన, మీకు ఫేవరబుల్ కలర్ గ్రీన్ కలర్ మిథున రాశి వాళ్ళకి ఈసారి. గ్రీన్ తోటి ఎంతగా, గ్రీన్ కి రిలేటెడ్ గా చెప్తాను, ఆస్ట్రాలజీ కూడా క్లబ్ చేసి చెప్తాను. వీళ్ళకి కుబేర కుంకుమ అని దొరుకుతుంది మనకి బయట, అట్లాంటి కుంకుమని ధరించి మీరు ఎక్కడికైనా ఇంపార్టెంట్ వర్క్ మీద వెళ్తున్నప్పుడు అక్కడికి వెళ్ళడము. బుధవారాలు విఘ్నేశ్వరుడు ఆరాధన ప్రతిరోజు చేసుకున్నా నో ప్రాబ్లం వీళ్ళకి. బట్ ఓవరాల్ గా చూస్తే గుడ్ ఇయర్. లక్కీ నెంబర్ ఏంటి? లక్కీ నెంబర్ ఈ సంవత్సరం నెంబర్ 7. సో ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ మీద వెళ్తున్నప్పుడు 7 వచ్చేలాగా చూసుకుంటే సరిపోతుంది. టోటల్ గా అంతా బాగున్నాయి, కానీ ఆరోగ్యపరంగా కాస్త దృష్టి పెట్టాలి. నేచర్ తో ఎంత కనెక్ట్ అవ్వగలిగితే అంత అన్నమాట. హీలింగ్స్ లో మేము ఏం చెప్తామంటే, జనరల్ గా పెద్ద పెద్ద వృక్షాలు అట్లా అక్కడికి వెళ్ళి వాటి కింద కూర్చొని కాస్త మెడిటేషన్ అట్లా చేయడము, లేదా కాస్త రిలాక్స్ అవ్వడం, అక్కడ ఏదైనా మంచి స్తోత్రాలు అలాంటివి చదువుకోవడము, ఒక మంచి చెట్టు ఉంటే దాన్ని వెళ్ళి ఇట్లా పట్టుకోవడం, ఇవన్నిటి మనకి పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. అట్లాంటివన్నీ చిన్న చిన్న రెమెడీస్ చేస్తే సరిపోతుంది వాళ్ళకి. డెఫినెట్ గా అండి. థ్యాంక్ యూ సో మచ్ వంజు గారు. నమస్తే.